స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ ఈ దేశానికి. సరే వాళ్ళు చెప్తారు, అది చెప్పినప్పటికీ దశాబ్దాల కాలం పాటు పరిపాలించినటువంటి పార్టీ ఓకే. సరే ఇప్పటికీ డెవలప్ కాలేదు, ఎందుకు కాలేదు, వాళ్ళు ఇన్నేళ్ళు పరిపాలించిన మరి ఏం బీకిర్రు, ఇవన్నీ మాట్లాడేటోళ్ళు పక్కకు. కానీ నేనేమంటా అంటే మాకు గౌరవం ఉన్నది. వాళ్ళు ఢిల్లీ పార్టీ కాబట్టి, లేకపోతే మాకెందుకు ఈ హస్తిన పార్టీ, ఇవన్నీ మాకు సంబంధం లేదు. మేము అడిగేది ఏంటంటే మాకు కూడా కొంత ఆత్మగౌరవం ఉండాలి కదా, మా బాస్కి కొంత గౌరవం ఇవ్వాలి కదా. మాకేమనిపిస్తుంది అంటే మీరు మా ముఖ్యమంత్రిని, మీరు మా మంత్రులని, మీరు మా ఎమ్మెల్యేలని అవమానం చేస్తే మమ్మల్ని అవమానం చేసినట్టు, అది మా సమస్య. మమ్మల్ని అవమానం చేసినట్టు, మా ప్రాంతాన్ని అవమానం చేసినట్టు. ఇక్కడ ఆత్మగౌరవం కోసం ఇప్పుడు ఇలా అంటారు కదా, ఏం లేకున్నా కూడా బతుకుతారు కానీ ఆత్మగౌరవం లేకపోతే బతకరు తెలంగాణలో. వాడు ఏమి ఇవ్వకున్నా సరే మనకు రుబాబులు మస్తు. మనకేందంటే ఏం లేకున్నా సరే, పూట గది లేకున్నా సరే కానీ బరాబర్ రుబాబు ఉండాలి, అందులో మాత్రం తగ్గేది లేదు. దాన్ని ఆత్మగౌరవం అంటారు. నేనైతే వానికి వీనికి మోకరిల్లి వానికి వీనికి లాలుచిపడి బతకాల్సిన అవసరమే లేదు. ఉన్నకాడికి వ్యవసాయం చేసుకుని బతుకుతాం, లేకపోతే నాలుగు బర్లను కాసుకొని 4 ఆవులను మేపుకొనన్నా బతుకుతారు. కానీ ఎవరి దగ్గరనో బానిస లెక్క బతకాల్సిన అవసరం లేదు తెలంగాణకి అని చెప్పి తెలంగాణ కావాలని 1969 నుంచి కొట్లాడారు అందుకోసానికి.